నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల రోజులలోపు హాస్పిటల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశం. కొత్త అల్లుడికి 452 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఏర్పాటు. జంగారెడ్డిగూడెంలో వందనపు వారి విందుతో ఆశ్చర్యానికి గురవుతున్న ప్రజలు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ను కలిసిన ఎంకేఎంవై అధ్యక్షులు భవ్యశెట్టి మురళీకృష్ణ. మురళీ కార్యక్రమాలను కొనియాడిన నమ్రత శిరోద్కర్. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి తనిఖీలో ఉన్న సమయంలో ఓపీ సేవలు సరిగ్గా అందకపోవడం, నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు అందుబాటులోకి లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ నెల రోజులలోపు హాస్పిటల్లో మౌలిక వసతులు మెరుగుపడాలన్నారు. హాస్పిటల్లో నెలకొని ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్పిటల్లో డాక్టర్స్ కొరత, సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట శాసనసభ్యులు పి ధర్మరాజు, చెర్రి బాలరాజు తదితరులు ఉన్నారు. Make sure the sequence numbers are correct. సుమారు 600 పడకల ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలకే నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు. డాక్టర్ ప్రాంతాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. కొంతవరకు నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీగా అడ్రస్ చేస్తాం. నేను సుబ్రహ్మణ్య గారికి మాట ఇచ్చాను. నెక్స్ట్ డిఆర్సీ తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము సెషన్ ఏర్పాటు చేసుకుంటాం. గవర్నమెంట్ సభ్యులతో, వీళ్ళందరితో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన ఆలోచించమని డాక్టర్లు కోరారు. ఎందుకంటే ఎవరైనా పాపం పేషెంట్ అవుట్ పేషెంట్గా వస్తే 2-3 చోట్ల వాళ్ళు తిరగాల్సి వస్తుంది. వీల్ చైర్ సదుపాయాలు సరిగ్గా లేవు, దానికి సంబంధించిన సిబ్బంది లేరు. వీటితో పాటు కొన్ని పరికరాలు, యంత్రాలు కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకుని మనం కార్డియాక్ కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి. తప్పకుండా రంగవల్లులు, గొప్పెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలతో పాటుగా మరెన్నో సరదాలను కలగలిపిన పండుగ సంక్రాంతి. ఈ పండుగలో కొత్త అల్లుడికి అత్యంత గౌరవ మర్యాదలతో స్వాగతం పలకడమే కాకుండా పెద్ద ఎత్తున వంటకాలు తయారు చేసి భారీగా విందును ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సాంప్రదాయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో వందనపు వారి కొత్త అల్లుడికి వారి అత్తామామ 452 రకాల వంటకాలతో భారీగా విందును ఏర్పాటు చేశారు. ఈ విషయం విన్నవారంతా 452 రకాల వంటకాలతో విందును ఏర్పాటు చేయడం అంటే ఆషామాషీ కాదంటూనే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, సాయి బాల పద్మ దంపతుల కుమార్తె ప్రియాంకకు కొయ్యలగూడెంకు చెందిన కొల్లూరి సత్యబాబు, లక్ష్మీప్రద దంపతుల కుమారుడు శివభాస్కర్కు వివాహం జరిగింది. వీరి వివాహం జరిగిన తరువాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో అల్లుడికి వందనపుకు దంపతులు భారీ విందును ఏర్పాటు చేశారు. 452 రకాల పిండి వంటలను విందుగా పెట్టి అల్లుడిని ఆశ్చర్యానికి గురిచేశారు. వీరిలో సుమారు
150కు పైబడి రకాలు ఇంటి వద్ద చేయడం హర్షించదగ్గ విషయం. పట్టణ ప్రముఖులు డీసీసీబీ మాజీ చైర్మన్ కారాటం రాంబాబు వందనపు వారి ఇంటి వద్దకు చేరుకుని నూతన దంపతులను ఆశీర్వదించారు. అంతేకాకుండా భారీ విందు ఏర్పాటు చేసిన వెంకటేశ్వరరావు సాయి బాలపద్మ దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొత్త అల్లుళ్లకు ఉభయ గోదావరి జిల్లాల మామలు ఏర్పాటు చేసే విందు అంటే భయపడతారని చేతులు వాడారు. సంక్రాంతి సాంప్రదాయంలో భాగంగా తమ అల్లుడికి 452 రకాల పిండి వంటలతో విందుని ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం సాయి బాలపద్మ మాట్లాడుతూ తమ అల్లుడికి ఇంత భారీ విందుని ఏర్పాటు చేస్తామని తాము కూడా ఊహించలేదన్నారు. తమ అల్లుడికి ఇలాంటి విందుని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం నూతన వరుడు కొల్లూరి శివభాస్కర్ మాట్లాడుతూ తన అత్తామామలు ఏర్పాటు చేసిన విందు ఇచ్చిన ఆతిథ్యం తాను ఎప్పటికీ మరువలేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి అంటే కనుక ఉభయ గోదావరి జిల్లాలకి పెట్టిన పేరు. ఎక్కడి నుంచి అయినా సరే స్టేట్లో అవనే, ఇతర స్టేట్ల నుంచి అవనే, కోడి పందాలకి అవనే, మిగతా అల్లుళ్ళు అన్న వాళ్ళకి ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన గౌరవం మిగతా జిల్లాల్లో అంటే పిండి వంటల్లో మాత్రం ఎక్కడ జరగదు. ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే కనుక అడలు అల్లుడికి. ఎందుకంటే పెట్టినవన్నీ తినడానికి వాళ్ళకి భయం. మొన్నే మా అమ్మాయిది మ్యారేజ్ అయింది. మా అల్లుడి గారు నేను శివభాస్కర్ కొయిలగూడెం గ్రామ కార్పొరేషన్లు వాళ్ళని మా అమ్మాయి నేను పండగకి సంక్రాంతికి విందుకి పిలిచాం. 452 రకాల ఐటమ్ తోటి వాళ్ళకి విందు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా అయ్యంకడే గారు, మా ఏప్రాల్ గారు, వాళ్ళ తల్లి తండ్రి మొత్తం అందరూ పాల్గొన్నారు. మా పాపకు పెళ్ళైన మొదటి సంవత్సరంలో మా అల్లుడి గారిని సంక్రాంతి పండుగకి తీసుకురావడం జరిగింది. మరి అనుకోకుండా చాలా చక్కగా 452 రకాలు చేస్తామని మేము కూడా అనుకోలేదు. ఇన్ని రకాల పిండి వంటలతోటి మరి విందు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతిలో భాగంగా మరి అల్లుడి గారు, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ చుట్టాలు, అలాగే మా బంధువులు అందరూ కూడా కలిసి ఈ రోజున ఇంత చక్కగా విందు ఏర్పాటు చేసుకుని మా అల్లుడి గారికి సంక్రాంతి కానుక ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాల విందుతోటి స్వీట్స్లో సేమియా పాయసం దగ్గర నుంచి సగ్గుబియ్యం పాయసం, బ్రెడ్ హల్వా, బాసంతి, పులిహార, చింతపండు పులిహార, సేమియా పులిహార, అలాగే నిమ్మకాయ పులిహార, పంపర్ బనాస్కాయ వీటితోటి అదొక పులిహార చేయడం. అలాగనమాట. రైస్లో పుదీనా రైసు, ఫ్రైడ్ రైసు, బిర్యానీ, పన్నీర్ రైసు, కూరలో వచ్చేటప్పటికి కందవేపుడు, దోసకాయ కూర, అరటికాయ కూర, టమాటా చిక్కుడుకాయ కూర, ఇంకా పులుసుల్లో వచ్చేటప్పటికి ముక్కల పులుసు, కదంబం, అలాగే పప్పుచారు, పెసరకట్టు, కందికట్టు, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, వామాకు బజ్జీలు, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, చుక్కకూర బజ్జీ. మరి పప్పులకే రారాజు మామిడికాయ పప్పు, టమాటా పప్పు, మామిడి బద్దల పప్పు, బీరకాయ పప్పు, అలాగే మరి దోసకాయ కూర ఫ్రై, కంద ఫ్రై, గుత్తి వంకాయ కూర, గుత్తి దొండకాయ కూర, ఆవకాయలు వచ్చేటప్పటికి టమాటా ఆవకాయ, ఉసిరి ఆవకాయ, మామిడి ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, తొక్కుడు పచ్చడి, గోంగూర ఆవకాయ, పొడాలు వచ్చేటప్పటికి శనగపొడం, కారపొడం, కందిపొడం, నువ్వు పొడం, డ్రై ఫ్రూట్స్ పొడం, అన్ని రకాల ఒరుగులు, వడియాలు, అలాగే పిండి వంటలు, అరిసెలు, జంతికలు, లడ్డూలు, బూరెలు, బొబ్బట్లు, ఇలాగ పూతరేకులు, చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఇంట్లో తయారు చేసినవి సుమారుగా 150 రకాలు ఇంట్లో చేసినవి ఉన్నాయండి. ఇంత చక్కగా సంప్రదాయ పద్ధతిలో మా అల్లుడి గారికి ఎన్ని రకాలుగా మేము పిండి వంటలు చేసి పెడతాం నేను కూడా కళ్ళ ఊహించలేదు. అనుకోకుండా
ఇంత చక్కగా చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చేయించుకునే వాళ్ళకి అదృష్టం ఉంటేనే చేసే వాళ్ళకి కూడా ఓపిక వస్తుందంట. మరి వాళ్ళిద్దరు అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు మరి మేము ఎంత చక్కగా చేయగలిగా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మాది ఏలూరు జిల్లా కోయిలగూడెం. అయితే మా అత్తయ్య గారు మామగారు జంగారెడ్డిగూడెం ఆహ్వానించడం జరిగింది సంక్రాంతి సందర్భంగా. ఇలా వచ్చాక నన్ను ఈ 450 వెరైటీలు పిండి వంటలతో సర్ప్రైజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా చేసినందుకు మా అత్తయ్య గారికి మామగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణపై ఆయన కుటుంబ సభ్యులపై జంగారెడ్డిగూడెంకు చెందిన మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బెవిరిశెట్టి మురళీకృష్ణకు ఉన్న అభిమానాన్ని మరొకసారి ప్రదర్శించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారాలతో పాటుగా ప్రస్తుతం మహేష్ బాబుతో పనిచేస్తున్న ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ చిత్రాలలో క్యాలెండర్లను రూపొందించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అభిమానులకు సుమారుగా 4000 క్యాలెండర్లను అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తన ఇంటి వద్ద మురళీకృష్ణను కలిశారు. ఒక అభిమానిగా మురళీకృష్ణ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. తమ కుటుంబంపై ఇంత అభిమానాన్ని చూపుతున్న మురళీకృష్ణ తమకెంతో ప్రత్యేకమన్నారు. తమపై అమితమైన అభిమానం చూపిస్తోన్న మురళీకృష్ణ లాంటి అభిమానులను తాము ఎన్నటికీ మర్చిపోమని తెలిపారు. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా తన కార్యాలయంలో మురళీకృష్ణను కలిసి అభినందనలు తెలిపారు. అభిమానులతో పాటుగా సగటు సినీ ప్రేక్షకుడిని కూడా మెప్పించే విధంగా మహేష్తో తన సినిమా ఉండబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ అభిమానిగా తాను చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన నమ్రత శిరోద్కర్కు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు అంటే తనకు ఎనలేని అభిమానమన్నారు. తమ అభిమాన నటులపై భగవంతుడు ఆశీస్సులతో పాటుగా ప్రజలు దీవెనలు కూడా ఉండాలన్నారు. దీనికోసమే తాను అనేక కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని తనను అభినందించిన నమ్రత శిరోద్కర్కు రుణపడి ఉంటానన్నారు. తన అభిమాన నటుడి కుటుంబం పేరుతో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. నూతన సంవత్సర క్యాలెండర్లను నమ్రత శిరోద్కర్కు రాజమౌళికి అందించేందుకు సహకరించిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభిరామయ్య, కాస్ట్యూమ్ డిజైనర్ రాజు, ఆంధ్రజ్యోతి సినీ వారపత్రిక ఎడిటర్ వినాయకరావు, పద్మాలయ స్టూడియో మేనేజర్ హరిబాబు, పిఆర్ఓ శర్మలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం.
మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. దళిత ఆదివాసీ చట్టాల అమలుకు కేవీపీఎస్ చేస్తున్న పోరాటాలు అభినందనీయమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడులోని క్యాంపు కార్యాలయంలో కేవీపీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షత అంతం కావడానికి, అంటరానితనం నిర్మూలనకు కేవీపీఎస్ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కుల వివక్షతను, అంటరానితనాన్ని రూపుమాపేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ తమ సంఘం చేస్తున్న ఉద్యమాల వివరాలను వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా తమ లక్ష్యానికి అనుగుణంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గం పార్టీ ఆఫీసులో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున వారు క్యాలెండర్ రోజు నా చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. వీళ్ళు కుల వివక్షతను వ్యతిరేకిద్దాం, అంటరానితనాన్ని నిర్మూలిద్దాం, దళిత ఆదివాసీ చట్టాన్ని అమలు చేద్దాం అనేటువంటి ఒక మంచి నినాదంతో ఈరోజు ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. తప్పకుండా ఏదైతే దళితులకి కుల వివక్షతని దూరం చేసే విధంగా పాటుపడాలి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 71వ చండీ హోమంను శాస్త్రోక్తంగా జరిపారు. పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ నేతృత్వంలో ఈ చండీ హోమం నిర్వహించారు. ఈ హోమంలో పలు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిప్పావట్ల రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ చండీ హోమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్ఠించిన నాటి నుంచి ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరుపుతున్నామన్నారు. ఈ హోమం నిర్వహణకు సహకరిస్తున్న వారిపై, పాల్గొంటున్న భక్తులపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో మరి చండీ హోమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి నేటికి 71 చండీ హోమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి అత్యంత వైభవపేతంగా ఈ చండీ హోమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆలయ ప్రతిష్ట 2019 మే 19 నాడు ఆలయ ప్రతిష్ట చేసి ఆ రోజు చండీ హోమం నిర్వహించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి నేటికి 71 చండీ హోమాలు అమ్మవారి అనుగ్రహంతో పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారికి మరొకసారి ఆలయ కమిటీ తరఫున అలాగే ఈ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. భీమడోలు గ్రామ మాజీ సర్పంచ్ దివంగత మంచం గోపాలకృష్ణయ్య గ్రామాభివృద్ధికి చేసిన సేవలు గొప్పవని పలువురు గ్రామ పెద్దలు కొనియాడారు. భీమడోలు గ్రామ పంచాయతీ ఆవరణలో 2 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఏర్పాటు చేసిన గోపాలకృష్ణయ్య విగ్రహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరిపారు. విగ్రహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శానిటేషన్ సిబ్బందికి దుప్పట్లు, స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచెం రవీంద్ర, గణేష్, ఈతకోట సుబ్బారావు, వణుకూరి మురళీకృష్ణ, ఎడ్ల నాగేశ్వరరావు, కొల్లి సత్యనారాయణ, ఎర్రంశెట్టి ఏడుకొండలు, మంచెం నాగు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు చాలామంది అటెండ్ అయ్యారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం. అనిర్వచనీయం అంటే అసలు మనం నిర్వచించలేము, అటువంటి సేవలు చేశారు కాబట్టి జై హింద్.
చేసుకున్నాం ఆయన ఈరోజు మంచి గోపాలకృష్ణ గారి యొక్క ద్వితీయ విగ్రహావిష్కరణ దినోత్సవాన్ని జరపడం జరిగింది పంచాయతీ ఆఫీస్ ఆవరణలో. దీనికి గ్రామస్తులందరూ ఇచ్చేశారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేశారు కాకినాడ నుంచి. విగ్రహావిష్కరణ దినోత్సవం సందర్భంగా పేదలకి, ముఖ్యంగా ఈ పంచాయతీ సిబ్బంది క్లాస్ 4 వాళ్ళకి దుప్పట్లు పంచడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. ఆయన 27 సంవత్సరాలు సర్పంచ్గా బేవనోలు గ్రామానికి సర్పంచ్గా పనిచేసి ఎనలేని సేవలు అందించారు. ఆ సేవలకు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని పంచాయతీ ఆఫీస్ ఆవరణలో నిర్మించడం జరిగింది, విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. నెల రోజులలోపు హాస్పిటల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశం. కొత్త అల్లుడికి 452 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఏర్పాటు. జంగారెడ్డిగూడెంలో వందనపు వారి విందుతో ఆశ్చర్యానికి గురవుతున్న ప్రజలు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ను కలిసిన ఎంకేఎంవై అధ్యక్షులు భవ్యశెట్టి మురళీకృష్ణ. మురళీ కార్యక్రమాలను కొనియాడిన నమ్రత శిరోద్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.